హాయ్ అండి. ఈరోజు మనము ఫ్రూట్స్‌తో గ్లాస్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. అందరూ రెడీ చేస్తున్నారని నేను ట్రై చేశానండి. అగర్ అగర్ పౌడర్ యూజ్ చేసి ఫ్రూట్స్‌తో గ్లాస్ కేకు చాలా బాగా వచ్చిందండి. ఇది యాక్చువల్‌గా మా ఆయన గారి బర్త్‌డే కోసమని నేను స్పెషల్‌గా ప్రిపేర్ చేసిన అగర్ అగర్ పొడి ఉపయోగించి ఫ్రూట్స్ కేక్, గ్లాస్ కేక్ రెడీ చేశానండి. చాలా బాగా వచ్చిందండి. ఈ అగర్ అగర్ ఫ్లవర్ ఉపయోగించి చేసిన గ్లాస్ కేకు తయారీ విధానం చూద్దామండి. నేను మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే ఈ గ్లాస్ కేకు ప్రిపేర్ చేశానండి. ఇలా మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసుకుందాము. చూడండి, 4 గ్లాసులండి. ఇలా వాటర్ తీసుకోవాలి. ఇలా 4 గ్లాసులు వాటర్ తీసుకుని అగర్ అగర్ పౌడర్ అండి, నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది 2 స్పూన్స్ ఉపయోగిస్తున్నానండి. అగర్ అగర్ పౌడర్ ఇలా 2 స్పూన్స్ వేసుకొని 4 గ్లాసులు వాటర్కి 2 స్పూన్లు అగర్ అగర్ పౌడరు, 1 గ్లాస్ ఫుల్ పంచదార వేసుకున్నానండి. మన ఫ్రూట్స్ ఎలాగో తీయగా ఉంటాయి కాబట్టి ఈ గ్లాసు ఫుల్లు తీపి కూడా చెక్ చేశానండి, సరిపోయింది. కావాలంటే మనం కొద్దిగా వేసుకోవచ్చు. తీపి తినే క్వాంటిటీని బట్టి తియ్యగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చండి. ఈ పంచదార కరిగే వరకు ఇలా తిప్పుకొని ఇలా చూడండి, ఒక పొంగు వస్తే చాలండి. 2 మినిట్స్ ఇలాగ పంచదార కరిగే వరకు, ఇది ఈటెక్కే వరకు ఉంచుకొని ఇలా గరిటెతో కలుపుకుంటూ ఇలా 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ చూడండి, ఇలాగ కలర్ మారుతుందన్నమాట అండి. మన అగర్ అగర్ జెల్లీ రెడీ అయిపోయింది. ఇది మనం కిందకు దించుకుందాము. ఇది నేను దించుకుని ఇలా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకున్నానండి. అది చల్లారే లోపల బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు, మరి చల్లారిపోయినప్పుడు కూడా వేసుకోకూడదండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనము ఈ ఫ్రూట్స్ అన్నీ ఈ జెల్లీలో వేసుకోవాలండి. మనం చేసిన ఈ వాటర్ అగర్ అగర్ పొడి యూజ్ చేసిన ఈ జెల్లీలో వేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు చూడండి, కొద్దిగా వేడిగానే ఉందండి. ఇప్పుడు నేను వేస్తున్నాను. కొద్దిగా ఈ వాటర్ వేసుకొని నేను ఫస్ట్ అంజీరా పెడుతున్నానండి. డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేసి మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేసి నేను ఈ గ్లాస్ కేక్ చేశానండి. అయితే ఈ అగర్ అగర్ పొడి అంటండి ఎర్ర సముద్రపు అల్గే నుండి తయారవుతుందంట, మరియు ఇది పూర్తిగా మొక్కల ఆధారితమైనదంటండి. కాబట్టి శాకాహారులకు ఇది ఒక ప్రసిద్ధ ఎంపికగా ఉంటుందంట. ఈ జెల్లింగ్ ఏజెంటు దాని ప్రతిరూపం కంటే ఎక్కువ గట్టిగా స్థిరపడుతుందంట, మరియు కరగకుండా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదంటండి. జెల్లీ, డెజర్ట్లు మరియు అచ్చులు వంటి వాటి ఆకారాన్ని బాగా పట్టుకోవలసిన వంటకాలను తయారు చేయడానికి ఇది అనువైనదంటండి. నేను ఇలాగా చూడండి, షేపు మన ఇష్టం వచ్చిన షేపు, మన నచ్చిన డిజైను, మనకు వచ్చిన డిజైన్లో ఇలా ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ నేను ఇలా అంజీరాలు పెట్టుకుని దాని చుట్టూ దానిమ్మ గింజలు పెట్టుకున్నానండి. యాక్చువల్గా మధుకుమార్ అనమాట అండి మా హస్బెండ్ పేరు. అది ఎంకే అని రాద్దాం అనుకున్నాను. అయితే ఇంకా ఇలాగ అరేంజ్ చేసేసానండి. ఇలాగా ఫస్ట్ లేయరు ఇలా అంజీరాలు చుట్టూరు దానిమ్మ గింజలు పెట్టుకొని ఫస్ట్ రౌండ్ ఇలాగా ఖర్జూరం పెట్టుకున్నానండి. దాని తర్వాత యాపిల్స్ కూడా ఎలా అరేంజ్ చేసుకుని మనం చేసుకున్న అగర్ అగర్ పౌడర్తో చేసిన జెల్లీది స్లోగా వేయాలండి. ఫ్రూట్స్ చెదిరిపోకుండా స్లోగా వేయాలి. ఇది ఆరితే కొంచెము స్టిక్ ఆన్ అయిపోతుంది. మనం ఇది వేసేటప్పుడు ఫ్రూట్స్ కూడా కొంచెం కదులుతున్నాయండి. మనం అది గరిటెతో స్లోగా వేయాలన్నమాట.
ఈ అగర్ అగర్ జెల్లీ వంటకం మీ ఎప్పుడైనా ప్రయత్నిస్తే అత్యంత రుచికరమైన ఫ్రూట్ కేకుల్లో ఒకటిగా ఉంటుందంటండి. ఇది అందంగా ఉండేలా ఉంటుందంట. మరియు కుటుంబ సమావేశాలకు కూడా సరైనదంటండి. ముఖ్యంగా పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారంట ఇలా చేసి పెడితే. ఈ పండ్ల డిజర్ట్ రెసిపీని తయారు చేయడానికి అగర్ అగర్ పౌడర్ అవసరంగా ఉంటుందంట. ఇది ఒక మొక్క ఆధారిత జెల్డిన్ అంటండి. ఇది ఆసియా సూపర్ మార్కెట్లో లభిస్తుందంట. ఇది సాధారణంగా థాయిలాండ్లోని ఆహార మార్కెట్లో మనం కొనుగొనే అనేక థాయ్ డెజర్ట్లో ఉపయోగించబడుతుందంటండి. చూడండి, మళ్ళీ ఇలా ఫ్రూట్స్ అరేంజ్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో ఫ్రూట్స్ వేసుకొని స్లోగా మనము ఇది ఈ ఈ ఈ మిశ్రమం వేయాలండి, లిక్విడ్ని. లేకపోతే మనము సర్దుకున్న ఫ్రూట్స్ కదిలిపోతాయి. మనం అరేంజ్ చేసుకున్న డిజైన్ కూడా రాదు. మళ్ళీ ఒక లేయరు ఫ్రూట్స్, ఒక లేయరు ఈ అగర్ అగర్ పౌడర్ది చేసిన లిక్విడ్, మళ్ళీ ఫ్రూట్స్ ఇలా వేసానండి. ఇలాగ నేను 4 లేయర్స్ వేసానండి. ఇలాగా బనానాస్ ఇలా రౌండ్స్గా కట్ చేసుకున్నాను. ద్రాక్ష పండ్లు మధ్యలోకి కట్ చేశానండి. ఇలాగా మనకు నచ్చిన షేప్లో ఇలా బనానాస్ అరేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఖర్జూరంది కూడా ఇలా పెడుతున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి. మన ఫ్రూట్స్ కట్ చేసుకున్నంతసేపు లేదు. చాలా ఈజీగా ఈ అగర్ అగర్ పౌడర్ చేసుకోవడం కూడా ఈజీయే. ఈ కేకు చాలా ఫ్రూట్స్తో గ్లాస్ కేక్ చాలా ఈజీగా అయిపోతుందండి. అగర్ అగర్ పౌడర్ ఉంటే ఇలా నేను ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇలా వేసానండి. జస్ట్ ఫైనల్గా వచ్చేటప్పుడు ఇలా చూడండి గ్లాస్ లాగా అయిపోయింది. ఇది ఫ్రిడ్జర్లో పెట్టుకున్నాను. ఇలా ఫ్రిడ్జర్లో నేను చేసి పెట్టేశానండి. ఫ్రిడ్జర్లో పెట్టి తీసాను. చూడండి, ఫ్రిడ్జ్లో నేను నైట్ పెట్టేశానండి. మర్నాడు తీసానమాట అండి. తీసి కొంచెంసేపు ఆగిన తర్వాత చుట్టూరు అంచులను కదుపుకొని చాకుతో ఇలాగా తిప్పుకొని ట్యాప్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. మన అగర్ అగర్ పౌడర్ యూజ్ చేసి ఫ్రూట్స్ గ్లాస్ కేక్ చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగా వచ్చింది.